ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీవు నీ యొక్క కుటుంబంలో సమాధానం లేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? నెమ్మది లేనటువంటి స్థితిలో ఉంటున్నావా? కొన్ని సందర్భాల్లో సమస్య ఏది కూడా ఉండనప్పటికీ కూడా మనసులో అంత అలజడితో నింపబడి ఉంటుందా? నీ యొక్క హృదయం భారమైనటువంటి స్థితిలో ఉండి నిజంగా ఇంట్లో ఒక 5-6 మంది సభ్యులు, కుటుంబ సభ్యులు ఉంటే వారిలో ఒకరికి మధ్య సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకోకుండా, సరైనటువంటి సమాధానం లేకోకుండా అనేకమైనటువంటి మనశ్శాంతి లోపిస్తున్నటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటున్నావా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఏదైతే కోల్పోయి ఉంటున్నావో ఆ యొక్క సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించనై ఉంటున్నాడు. ఏ రకముగా ఆ యొక్క సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు అంటే, దేవుడు మనతో మాట్లాడినటువంటి రీతిగా ఆయనతో సహవాసము చేసిన ఎడల. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది అంటే మనకు సంతోషం, సమాధానము, నెమ్మది అనేది ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. మరి యొక్క వచనంలో కొలసీలకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానం మీ యొక్క హృదయములలో ఏలుచుండనీయుడి. నిజంగా కొన్నిసార్లు దేవుని యొక్క మాటను వినకపోవటాన్ని బట్టి కూడా మనలో సమాధానం అనేది కరువైనటువంటి పరిస్థితిలోనికి మన యొక్క కుటుంబాలు వెళ్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క మాటను వినకపోవటాన్ని బట్టి నీవు సమాధానాన్ని పొందుకోలేక, మనశ్శాంతి లేక జీవిస్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ ఉదయకాల సమయంలో నీకు ఫుల్ స్టాప్ కావాలి అని అంటే ఆయనతో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి. ఎంత సమాధానాన్ని కోల్పోయి ఉంటున్నావో, ఎన్ని రాత్రుల నుంచి నీవు నిద్ర లేకోకుండా ఏడుస్తున్నావో, అన్నీ కూడా సరిగా నీవు తినలేనటువంటి సందర్భాలు ఎన్నో నీ జీవితంలో కోకొల్లలుగా ఉండవచ్చు. అయితే వాటన్నిటి నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే నా దేవునితో నీవు సహవాసము చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన నీకు నెమ్మదిని ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఒకప్పుడు గంటల తరబడి నువ్వు ప్రార్థించేటువంటి దానివేమో, గంటల తరబడి దేవునితో సహవాసం కలిగి ఉండేదానివేమో. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని దినముల నుంచి నీవు అలాంటి స్థితి లేకోకుండా నీవు జీవిస్తూ సమాధానాన్ని కోల్పోయి ఉంటున్నావా? అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానాన్ని తీసుకో. ప్రభు నీకు ఖచ్చితంగా ఈరోజు ఏ మాట అయితే మాట్లాడి ఉంటున్నాడో దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం నీ హృదయంలో ఆయన నింపే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవునితో సహవాసం చేయి, ఆయన నుండి నీవు సమాధానాన్ని పొందుకు. ఆమెన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. కృపలో మీరు సహాయం చేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే సమాధానాన్ని కోల్పోయి ఉంటున్నారు, నెమ్మదిని కోల్పోయి ఉంటున్నారు, అట్టి వారితో తండ్రి, అట్టి వారికి నాయన మీ పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని మీరు నింపమని అడుగుచుంటున్నా. ఈ ఉదయాన తండ్రి, నీ బిడ్డలు ఏ పనులనైతే చేపట్టబోతుంటున్నారో ప్రతి పనికి కూడా తండ్రి మీరు విజయాన్ని అందించిన ఆయన నీ బిడ్డలందరినీ కూడా మీరు ముందుకు నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.